చేద్దామంటే ఇంకా టైం కావాలంటావు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదంటావు. ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి? ఇప్పుడే వస్తా కావ్య. కార్తిక్ ఎక్కడికి? సరే సరే, నేను మా ఫ్రెండ్ గారికి కాల్ చేస్తా, వానికి ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తా. నువ్వు వెళ్ళి తన దగ్గర టాబ్లెట్ ఉంటే తీసుకొచ్చి తనకి, సరేనా? బ్రో ఒక నిమిషం, జాగ్రత్త కొంచెం. కార్తిక్ 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 లే కార్తిక్ కార్తిక్. కావ్య 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 ఏమైంది కావ్య? నా వల్ల కావట్లేదు కార్తిక్. సరే సరే లే, భరించలేకపోతున్నాను. కార్తిక్ భరించలేకపోతున్నాను కార్తిక్. లోపల ఏదో నలిపేస్తున్నట్టుగా ఉంది. మనం హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ కార్తిక్. వద్దు కావ్య, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 1000 ప్రశ్నలు అడుగుతారు. మన పేర్లు, అడ్రస్లు అన్నీ రికార్డ్ అవుతాయి. గంటలో తగ్గిపోతుంది. మా ఫ్రెండ్ చెప్పాడు కదా, కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. నీ ఫ్రెండ్ డాక్టరా? వాడు చెప్పాడంటావేంటి? వాడి మాటలు నమ్మి నా ప్రాణాల మీదకి తీసుకొస్తున్నావు. నాన్న ఫోన్ చేసి రేపు వస్తున్నామంటున్నారు. వాళ్ళని సిచ్యువేషన్లో నేను ఎలా ఫేస్ చేయాలి? వాళ్ళని హాస్టల్లో ఉంటున్నా అనుకుంటున్నారు. అదే అబద్ధం చెప్తూ నేను నీతో ఇలా ఉంటున్నాను. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు కార్తిక్. కావ్య ప్లీజ్, కావ్య ప్లీజ్, నువ్వు అంత నర్వస్ అవ్వకు. ఇంతలా ఆలోచించ కావ్య ప్లీజ్. కార్తిక్ బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, అస్సలు ఆగట్లేదు. నాకేదో భయంగా ఉంది కార్తిక్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కొంచెం ఓర్చుకో కావ్య ప్లీజ్. ఇలా రా. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అసలు నీకు నా మీద ప్రేమ ఉందా కార్తిక్? లేక నా శరీరం మీద మాత్రమేనా? కావ్య నా మాట విని కావ్య, ఏం కాదు. కార్తిక్ నన్ను కాసేపు ఫ్రీగా వదిలే. అంటే ఇప్పుడు నా ప్రేమ నేను నిరూపించుకోవాలా? నా ప్రేమ నేను నిరూపించుకుంటా. నువ్వు ఉన్నావన్న ధైర్యమే నన్ను ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది కార్తిక్. కావ్య ఆఫీస్కి కాల్ చేసి లీవ్ అడిగావా? 2 రోజులు అడుగు, కొంచెం క్యూర్ అయ్యాక వెళ్దు కానీ, ఓకేనా? కార్తిక్ చెప్పు కావ్య. నువ్వేం ప్రిపేర్ చేసుకోకు, ఆర్డర్ పెట్టేసుకో, నేను వెళ్ళేదాళ్ళు తినేస్తా, ఓకేనా? కార్తిక్ ఏమైంది కావ్య? నేను హాస్టల్కి వెళ్ళిపోతాను కార్తిక్.
నాకు ఇక్కడ ఉండాలని లేదు. అదేంటి సడన్గా నువ్వు డిప్రెషన్లో ఉండి మాట్లాడుతున్నావు? రెస్ట్ తీసుకో, సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం, ఓకేనా? ప్లీజ్ కార్తిక్, నేను వెళ్ళాలి. నువ్వు డ్రాప్ చేస్తావా లేక నన్నే వెళ్ళిపోమంటావా? నిన్ను నమ్మి వచ్చాను కార్తిక్, కానీ నువ్వు ఇలా ఈ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోతున్నావు. కావ్య, నా ఆఫీస్లో ప్రెషర్ నీకు తెలుసు కదా. తెలుసు కార్తిక్, తెలుసు. కానీ నేనే సిచ్యువేషన్లో ఉన్నానో తెలుసు కదా, అయినా వదిలేసి వెళ్ళిపోతున్నావు. నాకు అర్థమైంది కావ్య నీ కోపం. ప్లీజ్ రా, అర్థం చేసుకో. వెళ్ళి వెంటనే వస్తా, నా బుజ్జి కదా. ఉం? కొంచెం తొందరగా రా. అలాగే వస్తా. సరే, నేను వెళ్తున్నా. ఎరా కార్తీక్, కావ్య ఎలా ఉంది? అంతా క్లియరే కదా? క్లియర్ అయింది, కానీ చాలా వీక్గా ఉందిరా. గొడవ పడుతుంది. ఇవన్నీ మామూలేరా, పెళ్ళయ్యే వరకే. పెళ్ళయ్యే వరకు ఇవన్నీ తప్పవు. అయినా ఇప్పుడు అన్ని అడ్వాన్స్ టాబ్లెట్ వచ్చాయిరా, ఏం భయం లేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, టీ తాగు. తను అలా బాధపడుతుంటే నా వల్ల కావట్లేదురా. ఏదో తప్పు చేసిన వాళ్ళు అనిపిస్తుంది. కార్తీక్, నీకు చెప్పనా, పెళ్ళి కాకుండానే ఇలా ఇద్దరు కలిసి ఉండడం కరెక్ట్ కాదేమోరా. ఏం చేయమంటావురా? ఇద్దరం దూరంగా ఉండలేకపోతున్నాం. దూరంగా ఉండకపోవడం ఏంట్రా? ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు కదా. అలా నేరుగా ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేశావు, ఏదైనా ప్రాబ్లం వస్తే? రే, అలా ఏం జరగదురా, నేను అన్నానుగా చూసుకోవడానికి. అలా అయితే వీలైనంత తొందరగా పెళ్లి గురించి ఆలోచించండి రా. ఇంకెక్కువ కాలం పట్టలేరా, ఇంట్లో మాట్లాడేస్తాను ఏదేమైనా. ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి ఒప్పుకోకపోతే తన పరిస్థితి ఏంట్రా? తన పరిస్థితి ఏంటి?